ఎవడ్రా వాడు? బాక్సాఫీస్ అంటే భయం లేదు, రికార్డులంటే లెక్కలేదు. ఈడిలో తెలియని కసేదో ఉంది. పుష్ప 2లో జగపతి బాబు డైలాగ్ను కొంచెం మార్చి చెబితే ఇలానే ఉంటుంది. పుష్ప నామ్ చోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా. అవును, టైటిల్ చిన్నదే కానీ పుష్ప పెట్టిన పొలికేక నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా మారుమోగిపోతోంది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే ఇండియన్ సినిమా బ్రాండ్ అని నిరూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం వస్తే సాయంత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో పుష్పరాజ్ సునామీ సృష్టించాడు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని ఫస్ట్ పార్ట్తోనే తేల్చేశాడు. ఇప్పుడు పుష్ప అంటే ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్ మాత్రమే కాదు, వరల్డ్ ఫైర్ అని చూపించాడు. ఇండియన్ సినిమా రికార్డులను తొక్కి పెట్టి నార తీశాడు. బాక్సాఫీసును పీస్ చేశాడు. రప్పరప్ప అంటూ రికార్డులను రఫ్ఫాడించాడు. ఇంటర్నేషనల్ రేంజ్లో ఇండియన్ సినిమా కాలర్ ఎగరేసేలా కుంభి పడేశాడు. అంబాజీపేట నుంచి అహ్మదాబాద్ దాకా, మండపేట నుంచి ముంబై దాకా, పాలమూరు నుంచి పూణే దాకా, కరీంనగర్ నుంచి కోల్కతా దాకా, అమలాపురం నుంచి అమెరికా దాకా సిల్వర్ స్క్రీన్ను షేక్ చేసి పడేశాడు. వాట్ ఏ సినిమా, వాట్ ఏ టేకింగ్, వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ యాక్టింగ్, వాట్ ఏ యాక్షన్, వాట్ ఏ బీజిఎం, వాట్ ఏ కొరియోగ్రఫీ, వాట్ ఏ డైలాగ్స్. ఓవరాల్గా చెప్పాలంటే ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్కు ఇది ఒక మాస్టర్ పీస్. ఇది యాక్టింగ్లో మాస్టర్ క్లాస్, మాస్ సినిమాలకు బెంచ్ మార్క్. ఇకపై మాస్ సినిమాలు వస్తే పుష్పకు ముందు పుష్ప తర్వాత అని చెప్పుకునేంత మాస్ మూవీ ఇది. 3 ఏళ్లు, 300 పంచాయతీలు, క్యాన్సిలేషన్లు, కాంట్రవర్సీలు, వీటన్నింటినీ దాటుకుని పుష్ప కాలు మీద కాలేసుకుని టీవీగా నిలబడ్డాడు. పుష్పగాడి రూల్ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్తో సుకుమార్ ఖాతాలో మరో మాస్టర్ పీస్ చేరింది. పుష్ప 2 ముందు హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే పదాలు చిన్నవిగా మారిపోయాయి. ఈ మధ్యకాలంలో ఆ మాట వస్తే గత కొన్నేళ్లలో ఒక సౌత్ సినిమాకు ఇంత హైప్ ఎప్పుడు లేదు. అందులోనూ ఏకంగా ఇండియాను దాటేసి ఇంటర్నేషనల్ రేంజ్లో ఫీవర్ పాకడం ఇదే తొలిసారి కావచ్చు. సాధారణంగా ఇంత హైప్ క్రియేట్ అయిన సినిమాలు విడుదల తర్వాత ఆ హైప్ అందుకోలేక బాక్సాఫీసు ముందు తేలిపోతుంటాయి. కానీ ఆ సెంటిమెంట్ను పుష్ప బ్రేక్ చేశాడు. రికార్డులు తుక్కు ర్యాగ్గొట్టాడు. పుష్ప 1కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సుకుమార్ అయితే పుష్ప 2కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ప్యూర్లీ అల్లు అర్జున్. ఈ మూవీని ఈ విధంగా ఎవరు చేయలేరు కూడా. ఇందులో ఐకాన్ స్టార్ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశాడంటే ఆ పుష్ప ఫీవర్ ఫ్యాన్స్కు ఒక డ్రగ్లా నరాల్లోకి ఎక్కేసింది. ఒక యాక్షన్లోనే కాదు, ఎమోషన్ సీన్స్లోనూ తనకు పోటీ ఎవరూ లేరని మరోసారి నిరూపించాడు అల్లు అర్జున్. ఈ మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే రావు రమేష్ పోలీస్ స్టేషన్ సీన్, స్విమ్మింగ్ పూల్ సీన్, జాతర సీన్, క్లైమాక్స్. ఈ సినిమా సీన్స్ వచ్చేటప్పుడు విజిల్స్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. పుష్ప 2లో బన్నీ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా దేనికవి సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఇలా సినిమాను వేరే లెవెల్కి తీసుకెళ్లిన వాటిలో డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ మొత్తం చర్చించుకునే రేంజ్లో మాస్ మసాలా డైలాగ్స్ పెట్టారు. ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్ అంటూ చెప్పే డైలాగ్ థియేటర్లు షేక్ అయిపోయాయి. అంతేకాదు ఇలాంటి డైలాగ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. పావలా % అంటూ చెప్పే డైలాగ్, నా స్నేహితుడి కోసం నేను వస్తానంటూ తన స్టైల్లో బన్నీ చెప్పిన డైలాగ్, నేను తగ్గాలని చాలామంది చూస్తున్నారు కానీ తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్స్తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఎంత పెద్ద హీరో అయినా రిలీజ్ తర్వాత రికార్డుల గురించి మాట్లాడుకుంటారు కానీ పుష్పరాజ్ రిలీజ్కు ముందే అన్ని రికార్డులను మడత పెట్టేశాడు. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి 1,000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కలెక్షన్ల సునామీ, ఇండియాలో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ లో 55 కోట్ల గ్రాస్ తో టాప్ లో నిలవడం, మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలి రోజే 2,79,000 టికెట్లు బుక్ కావడం, కేరళలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన 12 గంటల్లోపే 1 కోటికి పైగా కలెక్షన్స్ నమోదు చేసిన తొలి తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం, హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ లో 24 గంటల్లోనే 1 లక్ష టికెట్స్ అమ్ముడు పోవడం, పాట్నాలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ కు హైయెస్ట్ లైవ్ వ్యూస్ రావడం, పుష్ప సాంగ్స్ దెబ్బకు యూట్యూబ్ షేక్ కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే రిలీజ్ కు ముందే పుష్పరాజ్ రప్ప అంటూ రికార్డులను రఫ్ఫాడించాడు. ఎవరిన్ని విమర్శలు చేసినా, ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరిన్ని ట్రోలింగ్స్ చేసినా, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని ఎవరెంత బలంగా కోరుకున్నా తగ్గేదే లే అంటూ తన సత్తా చూపించాడు అల్లు అర్జున్. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందనే అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే
పుష్పరాజు వచ్చాడని అర్థం అన్నంతలా తన స్టామినా చూపించాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ టార్గెట్గా చేసినటువంటి కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం తన స్నేహితుడికి మద్దతు మాత్రమే ఇస్తున్నానని క్లారిటీ కూడా ఇచ్చాడు. అంతే. అదే అతడు చేసిన నేరం అన్నట్లుగా ఒక ఫ్యామిలీ, వారికి సంబంధించిన ఫ్యాన్స్ అల్లు అర్జున్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేసులు పెట్టడం మొదలుకొని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను కించపరిచేలా ట్రోలింగ్స్ చేయడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్లను ఇండైరెక్ట్గా బన్నీ లక్ష్యంగా మాట్లాడడం, ఇలాంటివి చాలానే చేశారు. అన్నింటికీ ఐకాన్ స్టార్ మౌనంగానే ఉన్నాడు. పుష్ప 2 రిలీజ్కు ముందు వచ్చిన మేనియా అంతా ఇంత కాదు. ఈ సమయంలో అంతా పుష్ప 2 సక్సెస్ కావాలని కోరుకున్న ఆ కాంపౌండ్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. చివరికి ఏమనుకున్నారు ఏమో, పుష్ప పేరు లేకుండా అల్లు అర్జున్ ప్రస్తావన తేకుండా ఓ ట్వీట్ పెట్టి వదిలేశారు. ఇలా తను తగ్గాలని చూసిన వారందరికీ తన సక్సెస్ తోనే సమాధానమిచ్చాడు ఐకాన్ స్టార్. తగ్గేదే లే అని చూపించాడు. ఇంతకీ పుష్ప 2 సక్సెస్ వెనుక ఎంత కష్టం దాగుంది? మాస్ సినిమాలకు ఇదొక మాస్టర్ పీస్ లా నిలిచిందా? ఇంత నెగటివ్ ట్రోలింగ్ ను దాటుకునే ఐకాన్ స్టార్ ఎలా సత్తా చాటాడు? తాను తగ్గాలని కోరుకునే వారికి సక్సెస్ తోనే సమాధానమిచ్చి తాను తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్నాడా? ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, ప్రేమ్ గారు ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి, అలాగే రెంటాల జయదేవ్ గారు సినీ విశ్లేషకులు, బాగా సినిమా రంగం పైన వారికి ఉన్నటువంటి పట్టు అవగాహన చాలా గొప్పది. రైట్, వీరితో మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. సినిమాలను మనం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉన్నా రాజకీయాలకు సంబంధం లేకుండా సినిమాను సినిమాలుగా, రాజకీయాలుగా చూడాలి. రెండు వేరు, వీటిని కలిపి చూడకండి అని అంటుంటాం. అదే సమయంలో ఇండస్ట్రీ నుంచి ప్రతి సందర్భంలోనూ ఏ సినిమా రిలీజ్ అయినది పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ మీరు డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఈ పైరసీలు చూడకండి, పైరసీలు చేయకండి అని చెబుతుంటే, ఈరోజు ఒక రాజకీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా కంటెంట్ను ఉపయోగించేటటువంటి ఒక గ్రూప్, ఆ గ్రూప్ ఏం చేసిందంటే ఈరోజు కొన్ని వెబ్సైట్ లింకులు పెట్టి మీరు పుష్ప 2 సినిమాని థియేటర్లకు వెళ్ళి చూడకండి, ఈ లింకులు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీకు ఆ సినిమా కనిపిస్తుంది చూడండి, ఆ సినిమాను ఫ్లాప్ చేయండి అంటూ గ్రూపుల్లో పెట్టుకుని పోస్టులు పెట్టి మొత్తం లింకులు కూడా పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే నెలకొంది. ఒక సినిమా హిట్ అయితే ఎంతో మంది కార్మికులు బాగుపడతారు, ఎన్నో కుటుంబాలు 3 పూటల హాయిగా తిని పడుకుంటాయి. ఒక సినిమా హిట్ అయితే మరో సినిమాకు ప్రేరణగా నిలుస్తుంది, మరికొన్ని షూటింగ్లు జరుగుతాయి. ఆ 24 క్రాఫ్ట్స్ పైన ఆధారపడినటువంటి ఎన్నో కుటుంబాలు, సినీ ఇండస్ట్రీ పైన ఆధారపడి జీవించే ఎన్నో కుటుంబాలు ఉంటాయి. అవన్నీ కూడా సంతోషంగా జీవిస్తాయి. మనం మన సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే విధంగా కాలర్ ఎగరేసుకుని ఇదిరా తెలుగు సినిమా స్టామినా అని గొప్పగా చెప్పుకునే రోజు వస్తుంది. అటువంటి సమయం వచ్చిన రోజున ఇలాంటి పోస్టులు ఎవరైనా పెడతారా? ఒకసారి స్క్రీన్ పైన చూపించండి ప్లీజ్. ఇది నేను అందులో ఎక్కడా కూడా ఆ లింకులకు సంబంధించింది ఎక్కడా కనిపించకుండా బ్లర్ చేశాం. ఎంత దుర్మార్గంగా అంటే అందరూ కాపీ చేసుకోండి, ఆ తర్వాత డిలీట్ చేస్తాం, వెంటనే పుష్ప 2 సినిమా చూడండి, థియేటర్లకు ఎవరు వెళ్ళకండి అంటూ అక్కడ ఒక కంటెంట్ ఇచ్చేటటువంటి పార్టీ కంటెంట్ గ్రూప్, ఆ గ్రూప్లో ఈ వెబ్సైట్స్ లింకులు కనిపిస్తున్నాయి. పైగా దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరో చూడకండి. పైగా ఈ సినిమా ఫ్లాప్ అంటూ మరో రకంగా ఇంకో రకంగా దుష్ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇంత దుర్మార్గంగా కనిపిస్తోంది పరిస్థితి. ఒకసారి ప్రసాద్ గారు ప్లీజ్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ఫ్యాన్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నేను సాధారణంగా సినిమాలు చూడండి, కానీ కొన్ని సర్కమాస్టెన్సెస్ ఎలా ఉంటాయంటే, నేను పొద్దున్న నుంచి ఈ యూట్యూబ్లో ఏం చూసినా దీని మీదే భయంకరమైన రివ్యూలు కనబడుతున్నాయి. నాట్ ఓన్లీ రివ్యూస్, మీరు అన్నట్టు క్రిటిసిజము, ఇవన్నీ. దీని అంతటికీ ఏంటని బిహైండ్ ద నెరేషన్ ఒకసారి చూస్తే, బాధ తెలిసినోడే సాటి మనిషి, సాటి హీరోకి బాధ పెడితే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో మీరు అత్తారింటికి దారే సినిమా పైరసీ ముందు రిలీజ్ అయిపోయిందని చెప్పి మొత్తుకుని నానా ఇబ్బందులు పడిన తర్వాత నిజంగా సినిమాలో స్టామినా ఉంటే ఎలా ఆడిందో కరెక్ట్ అని అది ప్రూవ్ చేసిన దానికి నా దగ్గర సత్తా ఉంటే మీరు ఏదైనా చేసుకోండి, నేను ప్రపంచాన్ని శాసించే అంత స్థాయిని ఆ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి శాసించి చూపించాడు. రెండోది, ఈ కడుపు మంట ఎక్కడ వస్తూ ఉంటుంది అంటే జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి.
మనం ఏం చదువుకున్నాం, మనం ఏం చేసాం, మనం సాధించిన ప్రగతి ఏంటి, ఇలాంటివన్నీ. ఎందుకంటే మనం కమిట్మెంట్తో ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ వల్ల మన అవుట్కమ్ డెరైవ్ అయ్యే దగ్గర వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న బుడబుడ పిల్లలు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 100 కోట్ల సినిమాలు చేసేస్తున్నారు ఏవి కాకుండా. కానీ జీవితంలో 100 కోట్లు దాటిన సినిమా ఉన్నోడు బాధ ఎలా ఉంటుందో తెలిస్తే, ఇది 100 కోట్లు దాటిన సినిమా వస్తే ఎలా ఉంటుందన్న బాధని అవతలోడికి పెడితే ఎలా ఉంటుందన్న దానికి. ఎందుకు అంటే మనకెప్పుడు మనం కానప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అలా ఒక గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మీరు చూసారు లేదా? ఆడు ఇంటికి వచ్చి గులాబ్ జామ్ తింటుంటాడు చిన్నపిల్లడు. ఏంట్రా వాళ్ళ ఎగ్జామ్ రోజు అంటే క్లాస్ సెకండ్ అయ్యా అంటాడు. ఎంతమంది రాశారు రా ఎగ్జామ్ అంటే 2 రాశారు. అలాగా ఇప్పుడు ఇవన్నీ ఎలా కొంతమందికి ఎలా తగులుతాయి అంటే విరాట్ కోహ్లీ మీరు ఆస్ట్రేలియా గడ్డ మీద ఆడిన ఉదంతం చూస్తే అప్పటిదాకా వాళ్ళు నోటికే పని చెప్తుంటారు ఆస్ట్రేలియా. అతను బ్యాట్కి పని చెప్పి బ్యాట్ ఇలా చూపిస్తాడు. నా బ్యాట్ మాట్లాడుతున్నారా ఈ సత్తా సాధారణ, అలా నా పర్ఫార్మెన్స్ మాట్లాడుతుందని చూపించాడు అల్లు అర్జున్. చాలా ఎందుకు అతని మీద అన్ని ట్రోలింగ్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ హీరో మీద కూడా అంతగా రాలేదు. కేవలం అతను చేసిన నాకు తెలిసి సినిమాల్లో మాట్లాడుకుందాం, మనం సినిమా విషయాలు మాట్లాడుకుందాం, సినిమా గొప్పతనం కూడా మాట్లాడుకుందాం. కానీ కొంత రాజకీయం కూడా మిక్స్ అయింది కాబట్టి, పాలిటిక్స్ కూడా ఇందులో మిక్స్ అయిపోయింది కాబట్టి కొద్దిసేపు దాని గురించి మాట్లాడాలనిపించింది. అతను ఏం తన ఫ్రెండ్ కోసం వెళ్ళి ప్రచారం చేయకూడదా? అతనే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ పార్టీ అంటే ప్రేమని చెప్పలేదు, ఆ పార్టీ నాయకుడు అంటే ప్రేమని చెప్పలేదు, ఆ పార్టీకే ఓటేయండి అని కూడా చెప్పలేదు, తన ఫ్రెండ్కి ఓటేయమని చెప్పారు. కానీ సినిమా పరంగా ఆ రైట్ కూడా ఉండదు ఎవరికి. అదే చెప్తున్నాను సార్, మనసా వాచా కర్మ అంటారు, మీకు తెలుసో తెలీదు. మీరు రాయలసీమలో నాకు తెలిసి మీరు తిరిగితే, అవును, రాయలసీమలో ఒక భాష, ఆ భాష భావ వ్యక్తీకరణ అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో ఆ భాషని ఆకలించుకుని దాని మర్మం ప్రజలకు చెప్పడం అన్నది ద రేరెస్ట్ ఫినామినా. అది రాయలసీమ ఓడితేనే చేయగలుగుతాడు అక్కడ ఉన్న స్థానిక స్థితిగతులు. బట్ ఒక యాక్టర్కి ఉన్న గుడ్ అండ్ రేరెస్ట్ అండ్ గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఆ భాషని ఆకలించుకోవడంతో పాటు భావాన్ని వ్యక్తపరిచాడు. హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. ఇదొకటి. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే, ఇప్పుడు నా చిన్నప్పుడు అనుకుంటాను, ఇప్పుడు రామారావు గారిది ఒక సినిమా ఉంటుంది నర్తన్సాలో, లేకపోతే ఆయన రావణాసురుడు వేషం వేసుకుని గంటల తరబడి కూర్చున్నాడు, ఆయనకి మాత్రమే చెల్లింది అన్న దీన్ని ఈ సినిమాలో ఎందుకంటే కాంతారా సినిమా మనం చూస్తుంటాం టీవీలో వస్తుంటాయి, సీతారాం అందులో ఆయన రావణాసురుడు వేషం 10 తలలు పెట్టుకుని అన్నీ ఒక టేక్లోనే జరగాలి, మేకప్ అది ఇవ్వకుండా ఆయన గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటూ అవర్స్ టుగెదర్ ఏ షాట్ దట్ అగైన్. ఈ ఒక ఫోక్ సాంగ్ లాంటిది ఒకటి ఉంది, చీర కట్టుకుని. సో దాంట్లో మళ్ళీ అగైన్ రీకలెక్ట్ ద గుడ్ ఓల్డెన్ డేస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. స్టిల్ ఈ రోజు కూడా బృహన్నల క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, బృహన్నల క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. అది కూడా అదే ఏదైనా ఆయన రామారావు గారి తర్వాత ఇండస్ట్రీ రామారావు నాగేశ్వరరావు గారు అన్న దగ్గర, రామారావు గారు నాగేశ్వరరావు గారు అనుకున్న దగ్గర మళ్ళీ అల్లు అర్జున్ అన్న దగ్గర కొన్ని డైలాగులు ఉన్నాయట. ఇప్పుడు మీరు శిల్పారావు గారి గురించి అడిగారు, ఆయన అక్కడికి వెళ్ళింది మనసా వాచా కర్మ స్నేహితుడికి రెస్పెక్ట్ ఇవ్వడానికి. అవును, అలా విరాట్ కోహ్లీ ఇలాగా ఒక్క మాట మాట్లాడలే, ఈజ్ యాక్ట్స్ టాక్స్ అన్నట్టు ఆయన ఏం చేశాడంటే నా ఓటేయండి మా ఫ్రెండ్ కానీ కూడా చెప్పలే, మై ప్రెజెన్స్ డెఫినెట్లీ మేక్ సెన్స్ అనుకున్నాడు. రైట్. అదృష్టం దురదృష్టం అంతమంది వేలాది మంది తరలి వచ్చారు కానీ రవిబాబు అయితే ఖచ్చితంగా ఓడిపోయాడు. అవును. మీరు ఇంకోటి గమనించండి, ఇందులో కేసు పెట్టారు కదా అల్లు అర్జున్ మీద. ఏమని అంత కక్ష కేసు ఎందుకు పెడతారంటే సార్, ఇప్పుడు 144 సెక్షన్లు ఉన్నాయి. నేను అంటుంది ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వెనకాల పెద్ద ఓరా వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో భగవంతుడు క్యాలెండర్లు చూడండి, వెనకాల ఎంత పెద్ద ఆర్చ్లా ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ రోజు అక్కడ విశాఖపట్నంలో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పోలీసులు అరెస్ట్ చేసి బాబు ఇలా ఉంటుంది 144ను పోలీస్ యాక్ట్ 30 ఉన్నప్పుడు ఉన్న ఉపద్రవాలు ఇలా ఉంటాయి అన్నది ఆయనకి కూడా అదే వర్తించింది కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా సరే, ఇప్పుడు నేను థియేటర్ దగ్గర అవాంఛనీయ ఘటన జరిగింది, ఇది ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్తారండి ప్రజలు అన్న. ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే సినిమాలకు సంబంధించిన దాంట్లో దే ఓన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు ఇంత మాట్లాడింది నెక్స్ట్ మనందరికన్నా ఎక్కువగా ఆయన చెప్పిన దానికి మనం కంపనలు ప్రకంపనలు వస్తాయి, ఎందుకంటే ద వే దే ఓన్. ఇప్పుడు ఆయన ఉన్నారు సినిమా క్రిటిక్, లేదా ఆయన సినిమా మీద ఒక జర్నలిజంలో ఆయనకున్న అపార అనుభవంలో ఆయన 10 విషయాలు వేరే విధంగా చెప్తారు. కానీ నేను ఒక పందాలో చెప్తున్న దానికి ఈ బాబు చెప్పేదానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ద వే దే ఓన్ ఇస్ టోటలీ డిఫరెంట్. కానీ ఇవాళ మిమ్మల్ని కూడా ఆ విధంగానే చూసాను ఇంట్రడక్షన్లో అంత చక్కగా బ్రీఫింగ్ పర్స్పెక్టివ్లో. సో ఇప్పుడు మీకు నేను అంటుంది ఏంటంటే శిల్పారావి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన దగ్గర ఆయన ఫ్రెండ్షిప్ ఎంత చేస్తున్నాడంటే రాయలసీమ వాసిగా అతనుకున్న భావాల్ని భావజాలాలను కూడా అడాప్ట్ చేసుకున్నాడు. కాబట్టి అది ఈ సినిమాలో ఖచ్చితంగా రాయలసీమ భాష ఆ మాండలికం నుంచి వచ్చే భావాల్ని ప్రజలకి పరిచయం చేయగలిగాడు. నాకు మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు అమెరికా నుంచి చేసి చెప్తున్నాడు,
అరే నేను రాయలసీమ హీఈస్ మిస్సింగ్ రాయలసీమ. ఆ సినిమా చూసిన తర్వాత ఏడుస్తూ చెప్తున్నాడు, నాకు గంట తినేసాడు తలకాయ, ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే వాడు క్లియర్గా చెప్పాడు, అరే నేను రాయలసీమలో ఒకసారి దర్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ ఐ సెట్ సారీ టు అ పర్సన్. ఆ సబ్సిక్వెంట్గా నాకు ఆ ఫీలింగ్ నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉందో నేను అందులో ఎండల్ చేయను రా అన్నాడు. సో ఇట్లాంటివి ఎప్పుడైతే ఆ సినిమా పరంగా ఉంటాయో, ఇదంతటికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే బీహార్లోనే ఒక బజ్ క్రియేట్ చేసాడు. ఒక సినిమా ఓపెనింగ్కి ఎప్పుడు అది క్రియేట్ అవ్వలేదు, తర్వాత ఫోర్బ్స్ టాప్ 10లో ఆయన పేరు ఎప్పుడైతే వచ్చిందో చాలా మందికి ప్రకంపనలు, ఇదేంటిది నేను ఎంత ఉన్నా సరే. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, ఒక బ్యాక్ బోన్ లేని ఇండస్ట్రీలో స్వతంత్ర ప్రతిపత్తితో నిలబడిన చిరంజీవి గారు అనే వ్యక్తి వలన అన్న దగ్గర ఈయనకి అల్లు రామలింగయ్య గారు అనే ఒక టాలెస్ట్ పర్సనాలిటీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ ఫ్యామిలీ ఒక ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారు ఎంతో మందికి నిలబెట్టారు. ఒక డైరెక్టర్గా చేతులు కాల్చుకున్నా సరే ఆ అనుభవాల్ని రంగరించి తిరగబెట్టి అలక నెత్తి వాచిపోయినా సరే దే హ్యావ్ కన్సర్న్డ్ ఈవెన్ ఆఫ్టర్. ఎప్పుడు చూడండి మీరు ఆ ఫంక్షన్స్లో, సినిమా ఫంక్షన్స్లో మీరు చూస్తే, నాకు ఇంకొక నిమిషం ఇవ్వండి మీరు, ఎందుకంటే ఆ సినిమా ఫంక్షన్స్లో వీళ్ళ ఫంక్షన్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు ఎరిక్కిపోతే తప్పులేదు, కానీ ఈయన ప్రతిదానికి ఈయన రియాక్ట్ అవ్వమని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంటే ఎక్కడో దగ్గర మొనాటమీ బ్రేక్ అవ్వాలన్న దగ్గర ఒక లైన్ గీసాడు ఈయన. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడు చూడండి, టీచర్ నన్ను కొట్టారు మా నాన్నకి చెప్తాను అన్నట్టు ప్రతిదానికి వెళ్ళి ఆ చిరంజీవి గారితో ముడిపెడతారు. అసలు మీరు గమనించట్లేదు, ఈయనకి నేషనల్ అవార్డు రావడం అన్నది వీటిలన్నిటికన్నా ఒక పెద్ద మైల్ రాయిని ఆయన ఎప్పుడూ బ్రేక్ చేసేసాడు. తెలుగు ఇండస్ట్రీలో రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఎస్వి రంగారావు గారిని, మహనీయులను అందరినీ చూసిన దగ్గర, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు ఇంత లెగసీతో ఇంత కష్టపడిన దగ్గర, ఒక జాతీయ అవార్డు విషయంలోనే ఆయన ఒకసారి గ్యాంగ్ లీడర్ సినిమా అనుకుంటాను, ఇంత బజ్ ఉన్న ఆయనకి కూడా వాళ్ళు ద వే దే కన్సిడర్ అన్న దగ్గర వైస్ వర్సాలో బీహార్లో ఇతనికి వచ్చిన రెస్పాన్స్, దీనికన్నా ముందు ఆయనకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు రావడం, ఇవన్నిటితో ఏంటంటే చాలా మందికి, అందరికీ మామూలుగా ఉండరు కదా సార్, కొంతమంది కడుపులో ఎలకలు ఆకలి వేసినప్పుడు ఎలకలు పరిగెట్టినట్టు ఏంటంటే కడుపులో మంటలు కూడా వస్తుంటాయి. ఆ మంటల పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఒక సినిమాని ఏదో విధంగా మనం అత్తారింటికి దారి అయితే మనకు బాధ ఉంటుంది, కానీ వేరే సినిమా ప్రొడ్యూసర్ వేరే వాడికి అయితే మాత్రం అల్లపడాలి కదా. భవనేని ప్రసాద్ గారు ప్రచారం చేయొచ్చా, గ్రూపుల్లో పెట్టచ్చా, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. వదిలేయాలి ఒకటి. రెండోది, అందరికి ఎవరు పైరసీని మాత్రం ప్రోత్సహించండి, అటువంటి వెబ్సైట్స్కి వెళ్ళి ఎవరు చూడకండి. మీకు నచ్చింది ఎవరైనా చెప్పారు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. ఈశ్వర్ గారు, మీరు ఆ రోజు ఇదే పైరసీ మీద వాళ్ళు ఇచ్చిన పిలుపులు ఒకసారి చూసుకుంటే గురువింద గంటి సామెత వస్తుంది. కరెక్ట్. జయదేవ్ గారు, ఇంటర్నేషనల్ వైడ్గా ఒక తెలుగు ఫిల్మ్ ఇంటర్నేషనల్ వైడ్గా ఇంత మానియా ఎలా క్రియేట్ చేయగలిగింది? అంటే ఒకటి ఈశ్వర్ గారు, బాహుబలి ముందు వరకు తెలుగు సినిమా ఒక ఎత్తండి. అంతకు ముందు కూడా శంకరాభరణం రాలేదా, లేకపోతే మాయాబజార్ లాంటివి వెళ్ళలేదా? మొట్టమొదట మన మల్లీశ్వరే ఇంటర్నేషనల్ లెవెల్కి ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది 1951లోనే. సో అప్పటి నుంచి ఉండొచ్చు కాక, కానీ 2000 తర్వాత ఈ కొత్త సహస్రాబ్దంలో బాహుబలి అనేది ఒక పెద్ద బెంచ్ మార్క్ అయిపోయింది. అక్కడి నుంచి కంప్లీట్గా మన బిజినెస్ ఫిగర్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్గా మన ఎక్స్పోజర్ కానివ్వండి, ఆ తర్వాత బాహుబలి తర్వాత మనకి వచ్చినటువంటి ఆస్కార్ తోటి, త్రిబుల్ ఆర్కి వచ్చినటువంటి ఆస్కార్ తోటి మన తెలుగు సినిమా గురించి, ఒక్క తెలుగు సినిమా ఒక నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తెలుగు సినిమా గురించి ఒక త్రిబుల్ ఆర్ కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆస్కార్ రావడం అనేది తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. సో అదొక వ్యవహారం. ఆ తర్వాత ఇప్పుడు రాజమౌళి గారు తీయబోతున్న కొత్త సినిమా కూడా, మహేష్ బాబుతో తీయబోతున్న సినిమా కూడా, అవన్నీ కూడా తెలుగు సినిమా గ్రోత్ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ లెవెల్కి ఎలా వెళుతున్నాము, ఏ స్టాండర్డ్స్లో సినిమా తీస్తున్నాము, ఇవన్నీ తెలియజేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పుష్ప అనే సినిమా ఇవాళ మొన్న 3 ఏళ్ల క్రితం 2021లో ఆఫ్టర్ కరోనా ఒక లాక్డౌన్ అవన్నీ అయిపోయిన తర్వాత 2021లో అది రిలీజ్ అవ్వడంతో మనకంటే కూడా నార్త్ ఇండియాలో దాన్ని చాలా ఎక్కువగా, అసలు విపరీతమైన దానికి వచ్చిన క్రేజ్ మామూలు క్రేజ్ కాదు సార్. అది పాన్ ఇండియా కాదు కదా, నిజానికి మామూలు సినిమా అంటే పాన్ ఇండియా అనుకొని చేసిన సినిమా. కే విశ్వనాథ్ గారు మాటనే వాళ్ళు, మేము తీసేటప్పుడు నేను శంకరాభరణం తీస్తున్నాను, కథ తీస్తున్నాను, ఓ ముసలాయన కర్ణాటక సంగీత విద్వాంసుడు, ఆ తర్వాత అది క్లాసిక్ అయింది, నువ్వు క్లాసిక్ అని చెబుతున్నావు లేదా ఇంటర్నేషనల్ అంటే అది నాకు తెలియదు. తీసేటప్పుడు ఎవరైనా కూడా ఒక సిన్సియర్ గా మన ఎఫర్ట్ మనం పెడుతున్నామా లేదా, మన 100% మనం ఇస్తున్నామా లేదా, అది అల్లు అర్జున్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఇంకెవరైనా టెక్నీషియన్స్ ఎవరైనా కూడా కావచ్చు, అది పెడతారు. పెట్టిన తర్వాత పుష్ప అనేది ఒక రేంజ్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు రెండో పార్ట్కి చేస్తున్నప్పుడు ఇప్పుడు దానికి తగ్గట్టుగా రెండో పార్ట్ ఉందా లేదా, అది చేయాలి కదా. అందుకని ఈ 3 ఏళ్ళు వాళ్ళు 2021 నుంచి 24 దాకా, 2021 డిసెంబర్ 17 వచ్చింది పుష్ప 1, పుష్ప
ది రైజ్, ఇప్పుడు పుష్ప ది రూల్ అనే కరెక్ట్గా 3 ఏళ్ల తర్వాత వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు చాలా, ఒక రోజు కాదు 2 రోజులు కాదండి, నిజంగా మనం ఒక చిన్న పని చేయాలంటే కూడా ఇంట్లో ఎంత కష్టపడతాం, అట్లాంటిది పెళ్లి కంటే కూడా పెద్ద పని అండి సినిమా తీయడం అనేది. సామాన్య విషయం కాదు. కొన్ని వందల మంది ఒక ఏకతాటి మీద నిలబడి మీరు చూస్తున్నటువంటి దర్శకుడు, నిర్మాత, రచయిత చూస్తున్నటువంటి ఒక లక్ష్యానికి తగ్గట్టుగా మిగిలిన వాళ్ళందరూ మౌల్డ్ కావాలి. అది కెమెరామెన్ కావచ్చు, సంగీత దర్శకుడు కావచ్చు, లిరిసిస్ట్ కావచ్చు, నటీనటులు కావచ్చు, అన్ని క్రాఫ్ట్లు అవి తీసుకొచ్చి చేయడంతో మీకు పుష్ప అనేది పుష్ప అనేది అంత గొప్ప హిట్ అయింది. దాన్ని నిలబెడుతూ చేయడం అనే ప్రయత్నంలో ఇప్పుడు పుష్ప 2 వచ్చింది. కాదు సార్, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని చేయడం కూడా చాలా కష్టం కదా, మేనేజ్ చేయడం చాలా కష్టం అండి. ఏమండి, మన ఆఫీసుల్లో 2 కింద సబార్డినేట్లు మేనేజ్ చేయడమే చాలా కష్టం అనుకుంటాం. అట్లాంటిది సెట్లో ఒక 300 మంది ఉంటే గనక 300 మందిని మేనేజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్లస్ తన విజన్ ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయగలడు. ఇప్పుడు మీరు అనుకుంటుంది మీ మనసులో ఉంటే కాదు, డైరెక్టర్ మనసులో ఉన్న మాటని, మీరు అనుకున్న మాటని నా చేత ఫీల్ అయ్యేలా చేసి నేను మీకు తగ్గట్టుగా మీరు అడిగిన పెర్ఫార్మెన్స్ నేను ఇచ్చేట్టు చేయాలి. అంటే దర్శకుడు ఎంత గొప్పగా ఆలోచించుంటాడు, ఎంత గొప్పగా, ఎంత చక్కటి ఒక విజన్ని అందిస్తే నటీనట్లు. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే మీరు ఫస్ట్ పార్ట్ చూసింది ఒక ఎత్తు, నిజానికి సెకండ్ పార్ట్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా రావాలి. అంతేనా? అసలు వేరే మీరు జాతర సీన్ చూస్తే కదండి, గంగమ్మ జాతర, మీరు తిరుపతి కూడా కాబట్టి ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పినట్టుగా గంగమ్మ జాతరలో మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. గంగమ్మ జాతర మనకి అందరికీ, ఆంధ్రాలో అందరికీ తెలుసు, ముఖ్యంగా రాయలసీమ వాసులకి అతి పెద్ద పండగ. మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకొని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకునేటువంటి పండగ. ఆ జాతర సీన్ దాదాపు 20 నిమిషాల ఎపిసోడ్ ఉంటుందండి. దానిలో ఎమోషన్ ఉంది, ఫైట్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ప్లస్ అతని డ్యాన్సు, అతని పెర్ఫార్మెన్స్ చూస్తే అసలు మీరు స్పెల్ బౌండ్ అవుతారు. ఇందాక ప్రసాద్ గారు కూడా చెప్పినట్టుగా ఒక కాంతార లాంటి చూసినప్పుడు ఒక రిషబ్ శెట్టి అక్కడ చేసింది మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నాము, మన దగ్గర ఎందుకు అనిపిస్తుంది కాంతారా చూసినప్పుడు అంటే వాళ్ళు చూసినప్పుడు మాత్రం అనిపించింది. అవును, అంత నేటివిటీకి వెళ్ళారు కదా అని. అంత నేటివిటీని మళ్ళీ ఇక్కడ తిరుపతి గంగమ్మ జాతర సీన్ దగ్గర సుకుమార్ గారు అద్భుతంగా రాసుకున్నారు. ఈయన మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, అది అన్డౌటెడ్లీ ద సుప్రీం పెర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు అర్జున్. కాదు, ఈ అల్లు అర్జున్ చేసిన దాన్ని ఆయన కష్టపడి చేశారు అనడం కంటే కూడా కసితో చేశారని అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఇష్టపడి చేశారండి. ఏదో కసి ఉంది, తనను తను ప్రూవ్ చేసుకోవాలో ఏదో సంథింగ్ ఆ కసి కనిపిస్తోందా? అది ఏంటనేది మనం విశ్లేషణ చెప్పేది కాదు, స్క్రీన్ మీద మీకు అది కనిపిస్తోందా? అంటే నిజం చెప్పాలంటే ఆయన గంగోత్రి నుంచి నేను చూస్తూ వచ్చానండి ఆయన జర్నీని. ఆయన మద్రాసులో మేము పనిచేస్తున్న రోజుల్లో, ఆయన చిన్నప్పుడు మామూలుగా చదువుకున్న రోజుని బట్టి చూస్తున్నాం కదా. అప్పటి నుంచి అల్లు రామలింగ గారి ఇంట్లో చూసిన దగ్గర నుంచి ఇవాటి వరకు చూస్తే కనుక ద జర్నీ హీ ట్రావెల్, ఆయన చేసిన జర్నీ మామూలు జర్నీ కాదండి. మామూలుగా ఉండి ఇతన యాక్టర్ అన్న దగ్గర నుంచి ఇవాళ ఐకానిక్ స్టార్ గా ఎదిగాడంటే కష్టం లేకపోతే రారండి. కసి, కష్టము, అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవాలనుకునేది. అంటే అనేక గొడుగుల మధ్య నుంచి తానే ఒక గొడుగుగా మారాలనుకోవడం ఏ మనిషికైనా చాలా కష్టమైన విషయం అండి. తానే ఇవాళ ఒక గొడుగుగా మారాడు. అనేక గొడుగుల్ని దాటుకొని తాను ఒక గొడుగుగా నిలవడానికి అల్లు అర్జున్ చేసినటువంటి మీరు గమనించండి, ఏనే బ్రాండింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ప్రతి మూవ్లోనూ ఆయన చేస్తున్నటువంటి, అంటే చాలా ఒక ప్లాన్డ్గా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చిన ఫలితమే ఇవాళ మీరు చూస్తున్నటువంటి పుష్ప 1 కానీ, చూసిన పుష్ప 1, చూస్తున్న పుష్ప 2 చూస్తూ ఉండండి. ఇతను ఇంకా అందుకనే అల్లు స్టూడియోస్ అని కొత్తగా కట్టడం కానీ, అదొక నిర్మాణం కానీ, అంటే అల్లు అనేది ఒక బ్రాండ్గా తను ఒక విడిగా తయారు చేసుకోవాలనే సంగతిని ఆయన మొదటి నుంచి ఒక ప్లాన్డ్గా వెళ్తున్నారు. అది ప్రూవ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మనకి అది కనపడుతుంది కూడా. ఆ తిరుపతి స్లాంగ్ ఎలా పట్టారు సార్? మామూలుగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఆంధ్ర యాక్టరు అనుకుందాం, ఆంధ్ర భాష అంటే అటువైపు ఉన్న వాళ్ళు తెలంగాణ స్లాంగ్ పట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. చెప్పినా సరే వాళ్ళు నేర్చుకొని చెప్తున్నారు లేదా రాసిచ్చిన డైలాగ్ చెప్తున్నారని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక్క కోట శ్రీనివాసరావు గారు తప్పిస్తే అంత గొప్పగా చెప్పిన వాళ్ళు తెలంగాణ అంటే ఎగ్జాంపుల్ చెప్పారు. అట్లా తనికలపరిణి గారు ఎక్సలెంట్ గా చెప్పారు. కొంతమంది మాత్రమే చెప్పగలరు, మిగతా వాళ్ళు చెప్తూ ఉంటే ఏదో ఆ స్లాంగ్ లో రాశారు కాబట్టి డైలాగులు చెప్తున్నారని మనకు అనిపిస్తుంది. కానీ ఈ తిరుపతి స్లాంగ్ని అక్కడే, ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నారు, అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఆ నేటివిటీలోనే ఉన్న వ్యక్తి మాత్రమే మాట్లాడగలరు. అది ఆ విరుపులు, చివరిలో వచ్చేటటువంటి ఆ విరుపులు, ఆ స్లాంగ్ లో ఎలా సాధ్యమవుతుందో అట్లాంటి మాట చివరి ఎండ్కి వచ్చేటప్పటికి అది ఎట్లా డౌన్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గేదే లే అది కావాలి. అది లేకుండా నువ్వు ఏం చెప్పినా అది డైరెక్టర్ ఎంత చెప్పుంటాడు, ఎంత చెప్పిన తర్వాత
అది ఇంబైబ్ చేసుకొని తానెంత ప్రాక్టీస్ చేస్తుంటారు అంటే చాలా మంది అనుకుంటారండి కెమెరా ముందుకు కనపడగానే కెమెరా ముందు ఊరిని వచ్చేసే ఉంటారు. ఎవ్వడు ఊరిని రారండి, వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వాళ్ళు చేసేది వాళ్ళు మనము చాలా స్టార్లకి ఏముందండి సుఖంగా ఉంటారు అనుకుంటాం. ఒక్క పాత్ర చేయడానికి ఒక డైలాగ్ చెప్పడానికి వాళ్ళు పడే ప్రిపరేషన్ కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి కసరత్తులు కానివ్వండి. ఈ దీనిలో కూడా జాతరలో ఆయన చేసిన డ్యాన్స్ ఒకటి ఉంటుంది, చివరిలో చేసే ఒక ఫైట్ ఒకటి ఉంటుంది. అతను ఎలా చేశాడు అసలు ఆ మూమెంట్స్ కానీ బాడీ మూమెంట్స్ చూస్తే మీకు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అట్లానే ఆ డైలాగ్ డెలివరీలో కూడా ప్లస్ పైగా ఈ సినిమాకి పర్టికులర్ ఈ సినిమాకి సుకుమార్ గారి దగ్గర చాలా మంది నాకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే రాయలసీమ వాసులు తిరుపతికి సంబంధించిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ల కింద రైటర్ల కింద వర్క్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క చిన్న విషయం ఏంటంటే సుకుమార్ గారు బేసికల్లీ ఈజ్ మ్యాథ్స్ టీచర్ అండి, మ్యాథ్స్ లెక్చరర్. సో ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు కాబట్టి చాలా ఫార్ములా కరెక్ట్గా తెలుసు ఆయనకి, ఏ ఫార్ములా వేస్తే ఏ లెక్క కరెక్ట్గా వస్తుందో తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా కరెక్ట్గా లెక్క ప్రకారంగా పద్ధతి ప్రకారంగా అవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నారు. దాని ఎఫర్ట్ అంతా కూడా అల్లు అర్జున్ ఇంబైబ్ చేసుకొని చేయడంతో మీకు స్క్రీన్ మీద అది కనిపిస్తుంది. మీరు చెప్పండి, మీ పేరు ప్రేమ్ కదండి? అవునండి. ఏం అల్లు అర్జున్ ఫ్యాన్? యా అండి. ఎప్పుడు మొదటి సినిమా నుంచినా ఈ మధ్యలో ఏదైనా సినిమా చూసిన తర్వాత ఫ్యాన్ అయ్యారు? చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడైతే ఊహ ఉందో అప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్. ఏ సినిమాతో మొదలు పెట్టారు అల్లు అర్జున్ సినిమాలు? అంటే మీరు ఫ్యాన్ అవ్వడానికి ఫస్ట్ ఏ సినిమా? నాకు ఎప్పటి నుంచి నాకు యాక్చువల్లీ నేను 2000 బాను. సో నేను ఎప్పుడు నుంచి నాకు ఊహ ఉందో అప్పటి నుంచి ఫస్ట్ సినిమా నాకు తెలిసి ఏ చూసినా గుర్తులేదు, బట్ అప్పటి నుంచి అల్లు అర్జున్ నాకంటే చాలా పిచ్చి అండి. చూసారా? ఫస్ట్ ఫిల్మ్ అదే కదా? గంగోత్రి ఫస్ట్ ఫిల్మ్ అదే. చూసారా? ఆర్యా కానివ్వండి, ఆర్యా 2 కానీ ప్రతి ఒక్క సీన్ తోటే ఎట్లా ఎదుగుతున్నా ఆయన అనేది అది తెలుస్తుంది. ఏం నచ్చింది అల్లు అర్జున్ లో చెప్పండి ఫస్ట్? ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన ప్రతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ స్టైల్ కానివ్వండి, ఆయన స్టైల్ ప్రతి ఒక్కటి స్టైలిష్ స్టార్ నుంచి స్టైలిష్ స్టార్ ఫస్ట్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ మారారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ మారినంత వరకు ఆయన పిచ్ అండి. ఆయన అయితే ఆయన యాక్టింగ్ కావాలండి, డాన్స్ అండి, ప్రతి ఒక్కటి పిచ్ అంటే పిచ్ అంతే. ఫస్ట్ డే చూస్తారా సినిమా? ఫస్ట్ డే ప్రీమియర్ షో చూసి వచ్చేసారు. ఇప్పుడు వరకు అన్ని సినిమాలు చూసానన్నారు. ఏ సినిమా బాగా నచ్చింది? అంటే నా ఫేవరెట్ మూవీ ఆర్యా అండి. ఆర్యా చాలా కూడా సుకుమారే కదా? అది కూడా సుకుమారే. ఆర్యా 2 పుష్ప కాంబినేషన్ చాలా చక్కగా కుదిరినట్టుంది సార్. ఇంక్లూడింగ్ దేవిశ్రీ ప్రసాద్ కూడా మీరు ముగ్గురిది ఒక త్రివేణి సంగమం. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నారు కదా, వైల్డ్ ఫైర్ కనిపించిందా పుష్ప 2లో? వైల్డ్ ఫైర్ కాదు, అది ఏదో ట్రాన్స్ అండి. అది పుష్ప 2 అనేది ట్రాన్స్. మనం థియేటర్కి వెళ్తే మూవీ కాదు, అది ఒక ప్రపంచంలో ఉంటుంది. నేను ఎట్లా అంటే మూవీలో వెళ్ళంగానే మూవీ చూడండి కాదు, ఏదో ట్రాన్స్ లో ఏదో పుష్ప వర్డ్ లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు క్లైమాక్స్ వరకు నేను ప్రతి ఒక్క సీట్లు కొట్టేసుకోవడం, నా పక్కన ఎవరు కూర్చున్నారు వేరు వాళ్ళని తన్నేస్తున్నా. నేను నాకు అర్థమైతే లేదు, ఎవరు తన్నేస్తున్నా పక్కన లేడుస్తున్నారు ఏంటంటే సారీ అనేస్తున్నాను. బట్ ఆ సినిమా గూస్ బంప్స్ అంటే మీరు చూసారండి మూవీ? ఈయన చెప్తూనే ఉన్నారు. ఆ జాతర సీను నాకు తెలిసి అల్లు అర్జున్ సుకుమార్ ఇది ప్లానింగ్ తోటే చేశారు. ఏం ప్లానింగ్ అంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ ఆల్రెడీ ఇంటర్వ్యూ అన్నారు. ఏమన్నారంటే మేము ఆల్రెడీ రౌండప్ చేశాము, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన తెలుగు హీరో నేషనల్ అవార్డు కొట్టలేరని. రౌండ్ ఎట్టుకొని నేను ఆ నేషనల్ అవార్డు కొడదామని చెప్పేసి షూటింగ్ తీసినామని చెప్పారు. ఏది పుష్ప మూవీ నేషనల్ అవార్డు వచ్చిందా లేదా? వచ్చిందా? నాకు తెలిసి పుష్ప 2 ఇది నేషనల్ కాదు, ఇది ఆస్కర్ అవార్డు కోసం ఉన్నట్టుంది. నేను 100% గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే జాతర సీన్ కి ఇచ్చేయాలి అది 20 minutes. ఆ జాతర సీన్ కాంతారా పర్లేదు, బట్ ఇది మన తెలుగు వాళ్ళుగా మనం మెచ్చుకోవాలి. అది ఎట్లా యాక్టింగ్, ఆ చీర కట్టుకోవడం కానీ ఏమని కానీ ఆ సాంగ్ లో సార్ అన్నట్టు అన్నీ ఉన్నాయి. డాన్స్, ఫైట్, సాంగ్స్, ఎమోషన్ పిచ్చి లేచిపోతుంది మూవీ అయితే. సీరియస్లీ చెప్తున్నా, అల్లు అర్జున్ గారు ఎట్లా చేశారు అన్న, మీకు ఒక దండం అన్న. మీరన్న అయితే మీకు నేను ఫ్యాన్ గా ఉన్నందుకు నేను చాలా అంటే చాలా ఈ జన్మకు నేను చాలా అంటే చాలా గౌరవపడుతున్నా యాజ్ ఎ ఫ్యాన్ గా. సీరియస్లీ జాతర సీన్ క్లైమాక్స్ సీన్, అసలు అది క్లైమాక్స్ సీన్ నేను పిచ్చన్ అయిపోయానండి. ఇది ఇట్లా ఇక ఆ స్టోరీ అట్లా చెప్పదు కానీ అది చేతులు కాళ్ళు కట్టేసి ఉంటే హీరో ఏ రకంగా ఒక ఫైట్ చేస్తాడు అనేది ఆ క్లైమాక్స్. యాక్షన్ కొరియోగ్రఫీ అది నాకు తెలిసి తెలుగు కాదు, నేను హాలీవుడ్ మూవీస్ కూడా చూస్తూ ఉంటా, బట్ నాకు తెలిసి ఏ మూవీలో కూడా అలాంటి క్రియేటివిటీ లేదు. అది సుకుమార్ చేశారు, వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే సినిమాని ఫస్ట్ నుంచి ఇట్లా లేస్తూ వస్తుంటది, బట్ మీ క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా లేచిపోతుంది. ఇక ఎన్ని గంటల సినిమా? 3 గంటల పైన ఉందా? 3 hours 20 minutes. 3 hours 20 minutes ఎక్కడ బోర్ కొట్టలేదా మీకు? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు ఎట్లా అనిపించింది తెలుసా,
అయ్యా మూవీ అయిపోయిందా, ఇంకా ఒక 2 గంటల్లో నేను చూసేటోటేనైతే. నిజమా కదా సార్? ఎట్లా ఉంది అసలు అనిపిస్తా లేదు మూవీ ఎట్లా ఉందనేది. ఎక్కడ ఏ సీన్ కానీ బోర్ ఒక్క సీన్ బోర్ కట్టలేదండి. ఇప్పుడు అభిమానులు ఇంకో 2 గంటలు చూపించినా కూడా చూడడానికి సిద్ధంగా నేను సిద్ధం, నేను ఇంకా 2 hours నేను సిద్ధమే. నేను అంతే అది అట్లా ఉంది మూవీ. అంటే అభిమానులుగా వేరే కొన్ని నెగిటివ్ అంటే రివ్యూస్ మీరు చూడండి నార్త్ లో కానీ. నేను ఇప్పుడు రేపు చూడండి, రేపు వస్తుంది కలెక్షన్ సునామీ వస్తుంది రేపటి నుంచి. నేను దీనికంటే కూడా ఇండియా టుడే పబ్లిక్ రివ్యూ తీసుకున్నప్పుడు అక్కడ కనీసం ఒక 30-40 మంది థియేటర్ నుంచి బయట వస్తారు అడుగుతుంటే ఎక్కడ నెగిటివ్ గా నాకు కనిపించలేదు. లేదు నెగిటివ్ ఎవరు మాట్లాడతలేరు ఇక, కానీ ప్రతి ఒక్కటి పాజిటివ్ అండి. ప్రతి ఒక్కటి కలెక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్క రికార్డ్ బ్రేక్. ఫ్యాన్సే అప్పుడు వెళ్ళేదంతా ఫ్యాన్సే కాబట్టి కొంచెం అటు ఇటుగా అందరికీ నచ్చుతుంది, కానీ ఒక మ్యానీ అయితే క్రియేట్ చేయగలిగింది. అదైతే కరెక్ట్. మాని అంటే ప్రతి ఒక్క సీన్, కొన్ని సాంగ్స్, ఇప్పుడు కొన్ని ప్రత్యేక సాంగ్స్ మామూలుగా జయదేవ్ గారు ఈ తిరుపతి స్లాంగ్ లో మాట్లాడిన తర్వాత తిరుపతి జాతర పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ నిజంగా తిరుపతి సంస్కృతిలో అదొక భాగం ఉంది. వారం రోజుల పాటు గంగమ్మ జాతర వారం పాటు జరుగుతుంది. చివరిలో ఆ మట్టి చాలా మట్టి గంగమ్మ తల్లిని మట్టితో తయారు చేసి దాన్ని ఆ అమ్మవారి చెంప నరుకుతారు, ఆ మట్టి తీసుకుంటారు అందరు. లాస్ట్ 7th డే అది. ఈ 7 days కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన వేషధారణతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఒక రోజు వైట్ మొత్తం, ఒక రోజు బ్లాక్, ఒక రోజు ఎరుపు కుంకుమతో పూసుకుంటారు, మరొక రోజు బ్లాక్ మొత్తం బొగ్గుతో శరీరం అంతా పూసుకొని వేపాకు మాత్రమే కట్టుకుని. మేము చిన్నప్పుడు కూడా చేసింది. ఈ 7వ రోజు వచ్చేటప్పటికి మగవాళ్ళందరూ ఆడవాళ్ళ వేషాలు, ఆడవాళ్ళందరూ మగవాళ్ళ వేషాలు. మేము స్కూల్ డేస్లో అమ్మాయిల డ్రెస్సులు తీసుకొని మేము వేసుకొని మా డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, అంటే మొక్కు చెల్లించుకోవడానికి. ఇది ఒక దాన్ని ఆ కల్చర్ పోయింది, ఇప్పుడు దాదాపుగా మర్చిపోతున్నారు అందరూ. మళ్ళీ అంత గొప్పగా చిత్రీకరించారే సుకుమార్ గారు. దాన్ని తీసుకురావడం అనే ఆలోచన పైన ఏమంటారు? ఆ సంస్కృతిని మళ్ళీ తిరుపతి అనగానే, ఆ స్లాంగ్ అనగానే మళ్ళీ ఆ సంస్కృతిని చూపించాలనే ఆలోచన వచ్చిన విధానాన్ని ఏమంటారు? అంటే బేసిక్గా ఎర్రచందనము స్మగ్లింగ్ అనేప్పటికీ శేషాచలం అడవులు, ఆ బేసిక్గా మన ప్లాటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్లాట్ కాబట్టి ఆ నేటివిటీ ఉండాలంటే కనుక అక్కడ ఉన్నప్పుడు ఇంకేమేమి తీసుకురావచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మనం మొదలు పెట్టాం ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్కి వచ్చేప్పటికి తిరుపతి ఈ పద్ధతిలో ఉన్నటువంటి, ఈ పక్కన ఉన్నటువంటి ఏ సంస్కృతి మనం తీసుకురావచ్చు. అదే టైంకి ఒక కాంతార లాంటిది నేటివ్ సినిమాలు చూడడానికి, ప్రపంచం కొత్త అంటే తమకు తెలియని తమ మర్చిపోతున్నటువంటి సంస్కృతిని చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనే విషయం తెలియగానే మనకు ఖచ్చితంగా ఇక్కడ తిరుపతికి దగ్గర గంగమ్మ జాతర ఉంది కదా, గంగమ్మ జాతర మనకి ఖచ్చితంగా ఈ కథలో కనుక ఇముడ్చుకోగలిగితే కనుక చక్కటి వస్తున్న ఒక ప్లాన్ వేసుకొని దాన్ని తగ్గట్టు తీసుకుని దానికి చక్కగా ఎగ్జిక్యూట్ చేశారు. ప్లాన్ చాలా మంది చాలా మందికి ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్కి వచ్చేప్పటికి ఎగ్జిక్యూషన్ చాలా అవసరం. ప్లస్ పైగా ఒక హీరో చేత అటువంటి వేషధారణ వేయించాలంటే కనుక ముందు హీరో ఒప్పుకోవాలి, హీరో వేసిన ఫ్యాన్స్ ఒప్పుకోవాలి, చూసిన తర్వాత జనం ఒప్పుకోవాలి. అవును, బృహన్న మీ ఇందాక గుర్తు చేశారు, ఎన్టీఆర్ గారు బృహన్నలు వేసినప్పుడు ఆయనప్పుడు కూడా బృహన్నలు ఏంటి, రామారావు గారు ఏంటి, బృహన్నలు ఏంటి, ఎవరు వస్తారు అంటే అందమైన రామారావు గారిని బృహన్నల కింద పేడివాడి కింద చూడడం వెంటనే. కానీ చేసి ఒప్పించడంలోనే దర్శకుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా అనుకున్నా ఈ ఆడవేషం వేయించి ఇలా చూపిస్తున్నారు, సక్సెస్ చేయగలరా అనేటటువంటి అనుమానం. కానీ ఇవాళ జనమంతా మాట్లాడుకుంటుంది సినిమా మొత్తంలో జాతర ఎపిసోడ్ ఖచ్చితంగా అందరూ మాట్లాడుతున్నారు. సినిమా మొత్తం చూసి వచ్చిన తర్వాత మీకు ఏమిటంటే నెంబర్ 1 పాయింట్ జాతర దగ్గర చెప్తున్నారు. ఇందాక మీరు ఒక్కొక్క మాట మటుకు చెప్తాను, మీరు నిడివి గురించి చెప్పారు. తెలుగు సినిమాల్లో అత్యధిక నిడివి కలిగిన సినిమా దానవీర సూరకర్ణ, 4 గంటల 7 నిమిషాలు. చూసారుగా మామూలుగా చూడలేదు. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ నిడివి ఎన్టీఆర్ గారి లవకుశ, రెండోది 3 గంటల 45 నిమిషాలు, అది అంతకు మించిన హిట్. ఆ తర్వాత అనేక సినిమాలు వచ్చాయి, పాండవ వనవాసము 3 గంటల 40 నిమిషాలు, 3 గంటల 20 నిమిషాల పైన, కురుక్షేత్రం కూడా 3 గంటల 20 నిమిషాల పైన, కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజు, సంపూర్ణ రామాయణం, ఇవన్నీ 3 గంటల 20 నిమిషాల పైన. అంటే అప్పుడు ఒకప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో మనం అంత ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అలవాటు అయిన తర్వాత 2020 మ్యాచ్ 2 గంటలు 2 గంటల పావు 2:30 దాటితే ప్రతి ఒక్కరికి బోరు బాగున్నా సరే ముందు బయటపడిపోవాలి థియేటర్ నుంచి. ఇది 3 గంటల 20 నిమిషాలు చేయడం అంటే అదొక సాహసం. కానీ వాళ్ళు నమ్మిన దాన్ని ఆ సాహసం ఎగ్జిక్యూట్ చేశారు. ఎవరు చెప్పినా ఏం చేసినా కూడా 3 గంటల 20కి స్టిక్ ఆన్ అయ్యారు, అలాగే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఇవాళ ఇంకో గంట చూపించినా మేము చూస్తాం. రైట్. వర్మ గారు ఒక పోస్ట్ పెట్టారు, కంగ్రాట్స్ టు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్, అల్లు ఈజ్ మెగా 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 అనుకుంటా అంటూ పెట్టారు. ఇది ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఇంత మంచి హిట్ వచ్చినప్పుడు ఎవరైనా రియాక్ట్ అయ్యే విధానం. కానీ నాగబాబు గారు, కొన్నిదల నాగబాబు గారు వారు పెట్టినటువంటి ట్వీట్ కూడా ఒకసారి అందరూ చూడాలి. ఏంటి పుష్ప పేరు చెప్పడానికి ఉచ్చరించడానికి మన నోటికి వచ్చిన కష్టం ఏంటి? అల్లు అర్జున్ పేరు ఉచ్చరించడానికి మన నోటికి వచ్చినటువంటి కష్టం ఏంటి?
ఒక సినిమా ఇంత గొప్ప విజయం సాధిస్తే అభినందించడానికి మన మనసుకు వచ్చినటువంటి కష్టం ఏంటి? ఒకే ఇంట్లో ఉండి ఒకే ఫ్యామిలీగా ఉండి ఒక ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటూ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఆలోచించుకోవాలి. 24 క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కల్పించి కోట్లాది మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరినీ అలరించే సినిమాలనే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినిమాను కోరుకుంటున్నాను. ఇది ఫ్లాప్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు సార్. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. ఈరోజు చూడండి, కొన్ని ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ చూడండి, ఇప్పటికీ తనకలాడుతున్నారు. 3 రోజుల నుంచి సినిమా పోయిందని 3 రోజుల ముందే రాసేశారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. మన ఇంట్లో ఒకరు ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తే, ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగితే అభినందించడానికి మన నోటికి అంత కష్టం ఎందుకు వచ్చింది సార్? ఏమైపోయింది సార్ మన మనసు? మన పెద్దరికం ఏమైపోయింది సార్? ఎందుకు సార్ మన పెన్ను, మన చేయి ఆ పేరు రాయడానికి అంతలా అయిష్టత చూపిస్తోంది? కేవలం తన స్నేహితుడి కోసం నిలబడ్డందుక, ఒక స్నేహితుడి స్నేహానికి విలువనిచ్చినందుక. ఇది మనం అల్లు అర్జున్ నుంచి నేర్చుకోవాల్సింది. ఆయన రాజకీయాల గురించి కాదు, ఆయన ఏదైనా రాజకీయంగా ఏదైనా మాట్లాడితే అది కాదు. ఆయన ఏమి మాట్లాడలేదు, ఆయన రాజకీయాలు చేయలేదు. ఒక స్నేహితుడికి అండగా నిలబడినందుకు కుటుంబ సభ్యులే వెలివేసిన దౌర్భాగ్యపు స్థితి. ఈరోజు ఆయన విజయాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించలేకపోయినటువంటి మనసు, కుంచుకుపోయినటువంటి మనసు వారిదనేది మనకు ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. చంద్రకాంత్ ఫిల్మ్ క్రిటిక్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రకాంత్ గారు, ఏంటి ఈ వైల్డ్ ఫైర్ అయిన సినిమా? పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నారు కదా, వైల్డ్ ఫైర్ లాగే ఉందా? చంద్రకాంత్ గారు, ఎస్, కాల్ డ్రాప్ అయినట్టుంది, మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రసాద్ గారు, ఈ ట్వీట్ గురించి ఏం మాట్లాడతారు సార్? నేను ఫస్ట్ ఒకటి చూపించాను ఆల్రెడీ. ఒక రాజకీయ పార్టీ కంటెంట్ గ్రూప్లో వాళ్ళు ఈ సినిమాని మీరు ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పైరసీ చూడండి, ఆ సినిమాను ఫ్లాప్ చేయండి, అందరూ చూసేయండి, థియేటర్లకు వెళ్ళకండి అని ప్రచారం చేస్తున్న తీరు. అదే కాంపౌండ్ నుంచి, అంటే ఇంకా అల్లు అర్జున్ కాంపౌండ్, ఇది వేరే కాంపౌండ్, ఒక ఫ్యామిలీ అని అనుకుంటుంటే నాగబాబు గారు పెట్టినటువంటి ట్వీట్ ఎందుకు ఇంత కుంచిత స్వభావం? ఇందులో ఏం లేదండి, ఆయన ఇందాక చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గొడుగు ఉంటుంది. గొడుగు, ఇప్పుడు నా గొడుగు కింద మీరు వచ్చారు అనుకోండి సార్, వర్షం పడుతున్నప్పుడు ఏంటంటే ఇది నాదిరా బాబు నీకేటి మధ్యలో అని చెప్పి ఎక్కువ పార్ట్ నేను వేసుకుంటూ ఉంటాను. కానీ జీవితాంతం అదే గొడుగు కింద కంటిన్యూ అయిపోయే వాళ్ళ భావాలు ఒకలా ఉంటాయి. హై గొడుగు లేని నాకు నాకుంది, నేను అనే వ్యక్తిని నా సొంత గొడుగుతో నేను ముందుకు వెళ్ళగలను అన్న సామర్థ్యం పెంచుకోవడానికి ఫస్ట్ గొడుగు కొనాలన్న సామర్థ్యం పెంచుకోవడం అల్లు అర్జున్. ఇప్పుడు మీరు ఎంత మహా ఇదే అనుకోండి, ఆయన పక్కన అల్లు పెట్టుకుంది అందుకేనా పంపేసి నేను అంటుంది అదేనండి, మర్రి చెట్టు కింద ఇంకో మీరు ఎన్ని గులాబీ తోటలు నేను పెరుగుతాయి, కానీ ఆ తోటలోంచి బయటకు వచ్చి, అదే చెట్టు నేడు నుంచి బయటకు వచ్చి పెంచండి, ప్యారల్గా ఇంకో చెట్టు పెరిగి కనబడుతుంది, ఇంకో మర్రి చెట్టు కూడా వస్తుంది. ఆబ్వియస్గా కరెక్ట్. సో ఇప్పుడు ఆయన మర్రి చెట్టు అయ్యాడు. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, ఒక మనిషి చిన్నప్పుడే మొక్క వంగంది మోనే వంగున సామెతలాగా వాళ్ళ నాన్నకి చెప్పి నన్ను పక్క తీసుకెళ్ళి పాత్ర బాబు ఈ నెత్తికి నాకు ఎక్కడే ఇదే గుడిగేస్తే ఈ ఆచ్ఛేదంలో నేను ఒక బ్రాండ్ పెట్టుకుని వెళ్ళడం కుదరదు అన్న దగ్గర ఈ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ బ్రాండ్. సో ఆ బ్రాండ్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి సినిమా రంగంలో అలా మన మధురా నగర్ నుంచి కృష్ణానగర్ నుంచి కూడా కార్మికులు బస్సు ఎక్కి వస్తారు అని అలా ఆవ్యాసం కథ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ సినిమా అయినా పలానా హీరో వల్ల హిట్ అయిందని కానీ ఈ రోజు దాకా చెప్పిన ఉదంతం ఉందా? లేదంటే పలానా డైరెక్టర్ వల్ల హిట్ అయిందని ఇప్పుడు రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు పెద్దవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం అన్నది వచ్చిన తర్వాత డైరెక్టర్ని అన్నది కూడా కన్సిడరేషన్. తదనంతరం పేర్లు కూడా చెప్పుకుంటున్నాం మనం, సినిమా హిట్ అయితే సార్ కథలు చెప్పుకునేవాళ్ళు కాదు. మీరు అన్నట్టు దాసరి మాత్రం ఆ మొనాటమి ఎప్పుడైనా సరే రామారావు గారి సినిమా హిట్, నాగేశ్వర గారి సినిమా హిట్, స్వామిరావు గారి సినిమా హిట్, కృష్ణ గారి సినిమా హిట్ అన్నదే వినాం తప్ప ఇప్పుడు రాజమౌళి గారి సినిమా, త్రివిక్రమ్ సినిమా, సుకుమార్ చెప్తున్నాం ఖచ్చితంగా. కృష్ణారెడ్డి గారికి కూడా కటౌట్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఆ మొనాటమిని బ్రేక్ చేసిన దగ్గర మీరు దాసనారాయణ గారిని, రాఘవేంద్రరావు గారిని, అప్పుడు అందరూ రాఘవేంద్రరావు బిఏ అన్న దగ్గర ఆయన నిలబడి ఫోటో వేయించుకోవడం, తదనంతరం ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇలా లాభం లేదు నేను కూడా ప్యారల్ గా హీరోకి జీటుగా నాకు కటౌట్ ఉంటేనే అన్నది ఎప్పుడైతే సినిమా రంగంలో అది ప్రవేశపెట్టబడిందో అప్పటి నుంచి డైరెక్టర్ ఏముంది సార్, మొత్తం వ్యవస్థ లేదు కదా, డైరెక్టరే కదా మొత్తం. ఇప్పుడు ఆ లెక్కని ఇప్పుడు అమాయకంగా ఇన్ని డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్లు పాపం వాళ్ళ ఫోటోలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది, కష్టం వాళ్ళది. రైట్, చంద్రకాంత్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. చంద్రకాంత్ గారు, నేను ఇంతకు ముందు అడిగాను వైల్డ్ ఫైర్ అని చెప్పొచ్చా సినిమాని? ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పారుగా. ఎస్, సాయి బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ లైవ్ లో ఉన్నారు. సాయి, చూసారా సినిమా?
నైటే చూసా. ఎలా ఉంది? పూనకాలే. పూనకాలే. ఆ, ఏంటి అంత పూనకాలు వచ్చేంత ఏముంది సినిమాలో చెప్పండి. ఒక మంచి సీన్స్ ఏమున్నాయో చెప్పండి, మంచి డైలాగ్స్ ఏమున్నాయో చెప్పండి, మీకు బాగా నచ్చిన సీన్ గురించి చెప్పండి. చిరంజీవి గారి సినిమా అవన్నీ చెప్పను కానీ చెప్తే మీరు చూడాలి అవన్నీ. ఇంకా మన లైవ్ లో చూసేటోళ్ళు కూడా చూడాలి కానీ చెప్పను కానీ ఒక జాతర ఎపిసోడ్ వచ్చేసరికి బీజియం వస్తుంది. ఓకే. ఆ బీజియం వచ్చేసరికి కళ్ళు ఇలా ఇలా కలుపుతాడు. లిటరలీ నాకు తెలిసి ఎప్పుడు చేయలేడు యాక్టింగ్. ఒక స్టార్ హీరో అండ్ ఒక చీర కట్టుకొని చేయాలంటే అది ఎప్పటి తరం కాదు, ఇప్పుడున్న ఈ జనరేషన్ అయితే అసలే కాదు. తర్వాత అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఆ మేకప్ వేసుకోవడం చాలా కష్టము, దాన్ని భరించడం అనేది చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. రెండోది ఆ భుజం కిందికి వంచినట్టు పెట్టుకొని సినిమా ఎంటైర్ మొత్తం సినిమా నటించాలి. ఇట్లాంటి పాటల దగ్గర, ఇలాంటి సీన్స్ దగ్గర ఇంకా చాలా కష్టం అవుతుంది. ఇది మా హీరో డెడికేషన్ అలా ఉంది. గంగోత్రి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గ్రాఫ్ పెరుగుకుంటూ వచ్చింది కానీ ఏ రోజు మాకు తగ్గలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు నేషనల్ అవార్డు మాది 2వ సారి కొట్టడానికి రెడీగా ఉంది. అలాగే ఆస్కార్ కొట్టే నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, ఇంకే అవార్డులోనే వచ్చి అన్ని మా హీరో కింద ఉంటాయి. ఈ సినిమా తోటి చాలా చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నా. యాజ్ అ బన్నీ ఫ్యాన్, యాజ్ అ టాటో బాయ్ హీరో నీ బన్నీగా నేను ఇంకా చాలా అన్ని అందరూ సుకుమార్ ఏం చేశారంటే జాతర ఎపిసోడ్ అన్నాడు కానీ క్లైమాక్స్ లో పెట్టాడబ్బా. అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా. అది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా వెనక చేతులు కట్టుకొని కాలు చేతులు కట్టుకొని మొత్తం కొరుకుతున్నాడు. అది అర్థం చేసుకోండి. ఓకే. నట విశ్వరూపం చూపించాడు. అది చేయాలంటే ఎవరి తరం కాదు. చెప్తున్నాను కదా, ఇంకో 10 మళ్ళీ వచ్చే హీరోలు, ఇప్పుడున్న పాత హీరోలు కూడా హీరో పేరు చెప్పుకోవాలి. నెక్స్ట్ నేషనల్ అవార్డు వాళ్ళు అంటే బన్నీకే చెప్తారు. ఎందుకు బన్నీ అంటే చాలా మందికి కుటుంబం నుంచే కొంత ఏదో ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎందుకు? దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు నేను లైవ్ కి వచ్చాను. ఓకే. ఆ తోటి అభిమానులు ఉన్నారు, ఇంకా నేను వాళ్ళకన్నా తక్కువే. ఓకే. వాళ్ళు సీనియర్ ఫ్యాన్. ఓకే. తట్టుకోగలుగుతారా ఇప్పుడు లైవ్ కి వస్తే? చిన్న ఎగ్జాంపుల్ సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును. ఇది కూడా అంతే. ఎవరు తట్టుకోలేరు. ఒకళ్ళు పక్కనున్న వాళ్ళు ఎగురుతున్నారంటే ఎవ్వరి వల్ల కాదు. అదొక ఎగ్జాంపుల్. కానీ మా హీరో మాత్రం అలా లేదు, అంత జెన్యున్ గా వెళ్ళిపోతున్నాడు. మాకు అది చాలు. కానీ వరుణ్ తేజ్ ఒక మాట అన్నారు, మీకు వినిపిస్తాను, విన్న తర్వాత మీరు దానిపైన రియాక్ట్ అవ్వాలి. వరుణ్ తేజ్ ఏమన్నారు, మట్కా సినిమాలో ఏదో అనుకుంటాను, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకుంటాను. దాని కింద ఇప్పుడు అది మాట్లాడదు. దాని కింద నేను ఒక ట్వీట్ వేసా. దానికి వాళ్ళు పెట్టిన ట్వీట్ కి నాకు వచ్చిన కామెంట్స్ కి లైక్ ఎక్కువ వచ్చాయి చెప్పాలంటే. ఓకే. ఓకే. రైట్. జనం కూడా ఒకసారి అదేనా కాదా ఒకసారి వినాలి కదా ఆయన ఏమన్నారనేది. ఫస్ట్ నేను అనుకుంటుంది, మీరు అనుకుంటుంది ఓటా కాదో తేలిపోవాలి. రైట్. ఒకసారి వరుణ్ తేజ్ ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. మధ్యలో కొన్నిసార్లు చూస్తానంటే ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. రైట్. ఒక మీరు రియాక్ట్ కావాలి. విన్నారు కదా, ఎప్పుడైనా మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళని అని అంటున్నారు. సాయి ఇక చెప్పేదేం లేదు. అది విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఇది సినిమా పరంగా వచ్చింది కాబట్టి మేము ఉన్న మూడికి మాకు సెట్ అవ్వట్లేదు. దాని గురించి రియాక్ట్ అయితే ఇప్పుడు కలిసి ఉన్నారా లేదా అని సెకండరీ. రేపు మళ్ళీ అది కలిస్తే మళ్ళీ వాళ్ళంతా ఒకటే అయిపోతారు కదా. అవును. అందుకే నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోవట్లేను. కాకపోతే కానీ నాగబాబు గారు కూడా అభినందించలేనంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన పేరు పెడితే ఏమైంది, పుష్ప 2 అని పెడితే ఏమైంది, అల్లు అర్జున్ పేరు పెడితే ఏమైంది, అభినందిస్తే ఏమైంది? ఇంత పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు పెద్ద మనసు చేసుకొని పెద్ద వ్యక్తిగా ఇంట్లో పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే ఏమైంది, అభినందిస్తే ఏమైంది? అన్నది కరెక్టే. బట్ చెప్పాను ఇందాకనే, ఒక ఫ్యానిజం లో చెప్పాగా, ఒక సీనియర్ ఫ్యాన్ వచ్చి వస్తేనే తట్టుకో. అలాంటిది ఇప్పుడు కొడుకుల తర్వాత కొడుకులు రాకుండా రిలేటివ్స్ వచ్చి వెళ్తున్నాడు అంటే ఇండస్ట్రీని, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనమే. ఓకే. రైట్. చంద్రకాంత్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. చంద్రకాంత్ గారు
ఏంటండి సినిమా ఇంత మేనియా ఎలా క్రియేట్ చేయగలిగింది? కంప్లీట్ గా అల్లు అర్జున్ నాని అని చెప్పచ్చు. ఇది అతను వైల్డ్ స్టార్ అని ఎప్పుడైతే సుకుమార్ దీన్ని ఇది చేశారో, డైలాగ్ దాచారో, దాన్ని ఆ లైవ్ లో ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ ఆయన. టోటల్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి అని కాదు, ఇండియా ఓవర్సీస్, సౌత్ అటు నార్త్ కలెక్షన్ విషయంలో ఏ విషయంలో కూడా మొత్తం రికార్డుల విషయంలో కూడా ఎంతో పోటీ పడుతున్నాయి ఇప్పుడు ఇది. ఎస్, ఆడియో క్లారిటీగా లేదండి, చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ మనకి ఇక్కడ మధ్య కలెక్షన్ విషయంలో అయితే నార్త్ కానీ సౌత్ కానీ బాగా పోటీ పడుతున్నాయి సార్. మామూలుగా ఫస్ట్ రికార్డు కానీ ఈ రికార్డు ఆ రికార్డు అని లేదు, అన్ని రికార్డులు మొదలవుతున్నాయి మనకి ఇక్కడ. యాక్చువల్ వైజ్ అనేది ఫస్ట్ పార్ట్ లో, ఇప్పుడు సెకండ్ పార్ట్ లో రూల్ అన్నట్లు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తున్నారు. నార్త్ ముంబైలోని గిల్టీ గ్యాలక్సీ లో దాదాపు 5 స్క్రీన్స్ ఉంది సార్ అక్కడ. 50 years సార్ ఫస్ట్ టైం, 50 years వాళ్ళు గిల్టీ గ్యాలక్సీ మల్టీప్లెక్స్ లో ఫస్ట్ టైం పుష్ప మొత్తం అన్ని షోస్ అవి చేస్తున్నారు వాళ్ళు. సో దట్ షోస్ ద క్రేజ్ ఆఫ్ పుష్ప స్పెసిఫికలీ అది అల్లు అర్జున్ గారు. ఓకే, రైట్ చంద్రకాంత్ గారు. ఎస్ సార్, మీరు చెప్పండి, మిగతా పాత్రలు సినిమాలో మనం చూసినప్పుడు మెయిన్ అల్లు అర్జున్ కాకుండా మిగతా క్యారెక్టర్లని ఏ రకంగా తీసుకురాగలిగారు? ఇది పార్ట్ 2లో ఎలా ఉంది? ఒక్కొక్క క్యారెక్టరు ఏ విధంగా ఆయన పాత్రకి న్యాయం చేశారు డైరెక్టర్? అది చెప్పబోయే ముందు ఒక్కసారి నేను ఇందాక చంద్రకాంత్ చెప్పిన దానికి ఒక్క యాడ్ చేస్తాను. మీరు మొట్టమొదటి ఇంట్రోలోనే మీరు చెప్పారు ఇన్ని వేల టికెట్లు, ఇన్ని వేల థియేటర్లో రిలీజ్ కావడము, దాదాపు 80 పైగా కంట్రీస్లో అన్ని వేల థియేటర్లో 12,500 థియేటర్లో రిలీజ్ కావడం అనేది నభూతో నా భవిష్యత్తు. అంటే ఒక పక్కా ప్లాన్ తోటి పగా ఇది వీక్ మధ్యలో, అంటే నిన్న బుధవారం రాత్రి సినిమా, అంటే నిన్న బుధవారం రాత్రి అంటే వాళ్ళకి ఇంకా చూడండి మరి అమెరికా లాంటి టైమింగ్స్ లో అది వాళ్ళకి వీకెండ్లో అయితే పర్లేదు, కానీ అట్లాంటి చోట కూడా హౌస్ఫుల్స్ తోటి రావడం అనేది సాధారణంగా జరగని విషయం. అది జరిగింది. ప్లస్ నిన్న నేను సంధ్యా థియేటర్ దగ్గర చూస్తే అదొక జనప్రవాహం అండి. మీరు గమనిస్తే అక్కడి నుంచి అసలు మొత్తం కేవలం ముషీరాబాద్ దగ్గర నుంచి సంధ్యా థియేటర్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి అరగంట సేపు పట్టింది కేవలం. అంటే ఒక పాత మీరు ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ దగ్గర నుంచి ఆ ముషీరాబాద్ నల్గొండ చౌరస్తా అనేది ఉంటారు కదా, క్రాస్ రోడ్స్, అక్కడి నుంచి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రావడానికి అసలు చుట్టూతా ఆ పెడస్ట్రియన్స్ పక్కన నించొని ఉంటుంది కదా, మొత్తం అందరూ కూడా నించొని అందరూ కాగితాలు విసిరేస్తూ చేస్తుంటే ఒక దశలో తట్టుకోలేక అందరూ ఆయన కారు మీద కూడా వెళితే కారు మధ్యలోంచి పైకి లేచి అల్లు అర్జున్ అందరికీ ఒక విష్ చేసి అందరినీ శాంతపరచాల్సి వచ్చింది. అంటే నేను చెప్తున్నా, ఇంత మేనియా ఉన్నప్పుడు కలెక్షన్లు రికార్డులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయండి. అది నేను చెప్పదలుచుకున్నది పాయింట్ అదే అనమాట. అంటే ఓపెనింగ్ డేలో ఇప్పుడు కేవలం అడ్వాన్స్ బుకింగే 100 కోట్ల పైన ఉందంటున్నారు. ఇవాళ ఫస్ట్ ఓపెనింగ్ డే రోజున ఇప్పటి వరకు 232, 240 చిల్లర బాహుబలి అట్లాంటివి ఫస్ట్ రికార్డ్ అని చెప్తున్నారు. సో ఇది దాటిపోవచ్చు. ప్లస్ పైగా దానికి తగ్గట్టుగా 300 కోట్ల దాకా ఉంటుందని ఒక లెక్క చెప్తున్నారు, దాదాపు 270 కోట్లు చిల్లరని ఒక లెక్క చెప్తున్నారు. డే వన్ దాటిపోతుంది, 300 దాటుతుంది లెక్కలు ఏమైనా కూడా. అంటే దానికి అనేక కారణాలు కూడా, అంతకు ముందున్న టికెట్ రేట్లు, ఇప్పుడున్న టికెట్ రేట్లు, ఎక్కువ షోస్ వేయడము, ఎక్కువ థియేటర్లు అవన్నీ కూడా కలిసి వస్తాయి. కానీ అంత బిజినెస్ ఫస్ట్ డే చేయడం అనేది, ఇది ఫస్ట్ 3 days అయిపోయిన తర్వాత సినిమా సార్, మనం తెలుగు సినిమాగానే చూడాలి, ఫస్ట్ రీజనల్ మూవీగానే చూడాలి, తర్వాత పాన్ ఇండియా ఇవన్నీ తర్వాత. ఒక తెలుగు సినిమా అన్ని థియేటర్లు రిలీజ్ కావడము, అన్ని షోస్ వేయడము, ఇన్ని టికెట్స్ బుక్ కావడము, అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇన్ని థియేటర్లో, ఇన్ని స్క్రీన్స్ లో, ఇన్ని దేశాల్లో ఏకకాలంలో రిలీజ్ అవడం అనేది, ఇన్ని భాషల్లో రిలీజ్ అవడం అనేది. నాకు ఒక విషయం చెప్పండి, నార్త్ వాళ్ళకి ఎందుకు అంత బాగా నచ్చింది చెప్పండి, ఎక్కువ వాళ్ళే ఆదరించారు? నిజానికి చెప్పాలంటే ఎందుకండి, ఆ వచ్చిన టైమింగ్ ఒకటి, ప్లస్ పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్. ఎప్పుడైనా కూడా ఒక క్యారెక్టర్ని పట్టుకుంటే, ఆయన మొట్టమొదటి చెప్పారు, సుకుమార్ గారు కూడా చాలా చక్కగా, అంటే ఆయన చాలా ఆనెస్ట్ మ్యాన్, చాలా చక్కగా ఒక మాట చెప్పారు. నేను కథ చెప్పడానికి వచ్చినప్పుడు బన్నీకి వెళ్ళినప్పుడు నా దగ్గర 2-3 సీన్లు ఉన్నాయి, ఒక చిన్న క్యారెక్టరైజేషన్ ఉంది, అంతే తప్ప నా దగ్గర కథ లేదు. తర్వాత క్రమంగా దాన్ని అల్లుకుంటూ పుష్ప 1 అనేది చేశాను నేను అన్నమాట. ఆనెస్ట్గా చెప్పారు. అంటే ఒక క్యారెక్టరైజేషన్, ఇప్పుడు ఆర్యా గాని క్యారెక్టరైజేషన్, నాన్నకు ప్రేమతో ఒక క్యారెక్టరైజేషన్, 1 నేనొక్కడినే అదొక క్యారెక్టరైజేషన్, రంగస్థలం అంటే ఒక క్యారెక్టరైజేషన్ కనుక రైటర్ కనుక పట్టుకుంటే కనుక దాని చుట్టూతా ఎలా 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 అల్లుకుంటూ వెళ్ళొచ్చు అనేది పుష్పలో కూడా అదే జరిగింది. మీరు రంగస్థలంతో రామ్ చరణ్ ని కూడా ఒక గొప్ప నటుడిగా ఎలివేషన్ ఇవ్వగలిగారు కదా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అంతకు ముందు వరకు రామ్ చరణ్ వేరు, రంగస్థలం రామ్ చరణ్ వేరు.
ఇంకా అక్కడి నుంచే మళ్ళీ మీరు గమనించండి అసలు అంటే ఇప్పుడు మాస్టర్ గారు ఏదైనా మాస్టర్ పీస్ పట్టుకుంటే ఓకే ఆయన ఎలా ప్రిపేర్ చేసి ఇస్తాడు డిష్ అన్నది ఎస్ రామ్ చరణ్తోనూ ప్రూవ్ అయింది, ప్రూవ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్తోనూ ప్రూవ్ అయింది. ఆ నెంబర్ 1 సినిమా అది మహేష్ నేను బాబుది. ఒక్కడినే. అది యాక్చువల్గా ఏంటంటే ఒక సైంటిఫిక్ రీజన్స్ తో కనుక చూస్తే అదే చూడండి నాన్నకు ప్రేమతో కొన్ని ఈక్వేషన్స్ పెర్మిటేషన్స్ హెడ్ ఆఫ్ టైమ్స్ వచ్చిన సినిమా అది హెడ్ ఆఫ్ నిజానికి. టైమ్స్ నిజానికి నాకంటే కూడా మా మేనల్లుడికి, అమెరికాలో ఉన్న మేనల్లుడికి వాడు ఎంత 13-14 ఏళ్ళు వాడు ప్రతిసారి చూసే సినిమా ఏంటంటే నేను ఒక్కడే అంటాడు. ఇప్పుడు కాదు, అప్పుడులోనే. ఎందుకంటే ఒక క్యారెక్టరైజేషన్ అంటే హెడ్ ఆఫ్ టైమ్స్ తీసిన సినిమా. మీకు వచ్చిన సబ్మిషన్ సార్, ఇప్పుడు మీరు సాధారణంగా ప్రతి సినిమా అర్థం అవ్వాలి అర్థం అవ్వకూడదు అన్నది ఒకటి ఉంటుంది. ఓకే మీరు ఇదే త్రివిక్రమ గారిని ఒకరిని పెట్టుకొని చూడండి, ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎక్స్ట్రా, చూడండి 12th మ్యాన్ లాగా. సినిమా జరిగే విధానాన్ని ముందు ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్తూ ఉంటుంది వెనకాల నెరేషన్స్. అవును. ఇప్పుడు ఆ సినిమా ఒకటి ఉంటుంది ఆయనకి సంబంధించిన వాళ్ళతో తీసిన సినిమాలో. ఏంది అని అనడానికి ఆవిడ ఒక హీరోయిన్ అసిస్టెంట్ ఉంటుంది, ఆవిడతో ముందే చెప్పించేస్తాడు. ఇప్పుడు లేకపోతే ఈ సునీల్ ఉంటాడు, ఒకప్పుడు కామెడీ చేసేవారు, ఇప్పుడు కాస్త హీరో అయ్యి తర్వాత ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన్ని కొన్ని సినిమాల్లో ఆయన అబ్జర్వ్ చేస్తే ఎలివేషన్స్ ముందే చెప్పేస్తూ ఉంటాడు. అప్పుడు దానికి అనుగుణంగా మనం ఇదా అని అర్థం చేసుకో. బట్ వేరే సుకుమార్ గారిలో ఉన్న ఇదేంటంటే ఆద్యంతం ఇందాక చెప్తున్నాడు చూడండి, 3:30 గంటలు కాదు ఇంకో 5 గంటలైనా కూర్చుంటాం అని, అలా కూర్చోపెట్టగలిగే స్టామినా ఉంటుంది. అది మళ్ళీ రాజమౌళి గారికి కూడా ఉంది, ఎస్ మీరు గమనించండి కదా. అంటే వీళ్ళందరూ ఇప్పుడు కొత్త తెలుగు జనరేషన్ డైరెక్షన్ కాబట్టి మనం గౌరవపడాలి దానికి. అది ఆబ్వియస్లీ వీళ్ళందరినీ మనం గ్యారంటీగా ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్లారు అంటే ఈ రీసెంట్ పాస్ట్లో ఉన్న అతి చిన్న డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు, ముఖ్యంగా రాజమౌళి గారు లాంటి వ్యక్తి, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి ఆ శిష్యరికంలో ఆయన ఎదిగిన విధానం. ఇవాళ సుకుమార్ గారు కానీ, ఇవాళ పూరి జగన్నాథ్ గారు కానీ, మిగిలిన త్రివిక్రమ గారు ఇలాంటి వాళ్ళు ఇండిపెండెంట్ ఎబిలిటీస్తో వాళ్ళు చూపిస్తున్న సామర్థ్యం చూడండి. రైటర్ డైరెక్టర్ అయితే కనుకండి ఎప్పుడు కూడా ఏంటంటే బేసిక్గా అతను రచయిత కాబట్టి ఎక్కడ ఏ క్యారెక్టర్స్ ని పెంచుకోవాలి, ఎలా దాన్ని మౌల్డ్ చేయాలని తెలుసు. అందుకని ఆ పాత్రలను ఎలా మీరు ఇందాక న్యాయం అడిగిన చేశారు దానికి అనేది. చాలా ఇప్పుడు రష్మిక మందన్న అల్లు అర్జున్ కెమిస్ట్రీ చూస్తే నిజానికి అద్భుతమైన కెమిస్ట్రీ. నిజమైన వైఫ్ హస్బెండ్ అనుకోవాలి మనం, ఓకే అలా ఉంది మూవీలో కెమిస్ట్రీ. అట్లాంటి మంచి మాట అది. అటువంటి కెమిస్ట్రీ ఆవిడ అట్లానే ఎమోషనల్ సీన్ లో కూడా బాగా చేసింది. మామూలుగా కేవలం రొమాన్స్ సీన్ లో చేయడం కాకుండా చేసింది. అట్లానే రావు రమేష్ సిద్ధప్ప క్యారెక్టర్ లో రావు రమేష్ అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. నేను మొదటి రోజుల నుంచి చూస్తాను కదా, రావు గోపాలరావు అబ్బాయి కింద మొదలయ్యి చిన్న టీవీ నటుడి కింద మొదలైన ఆయన ఇవాళ తన విశ్వరూపం అనమాట. ఒక పోలీస్ స్టేషన్ సీన్ రావు గోపాల్ గారు అబ్బాయి తెలియదు చాలా వరకు చాలా మందికి ఇప్పటికీ తెలియదులేండి. అలా అంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఏదో అనుకుంటాం కదా, అట్లాంటిది ఇవాళ పోలీస్ స్టేషన్ ఇందాక తనే గుర్తు చేసినట్టున్నారు. పోలీస్ స్టేషన్ సీన్ లో కూడా అతను అసలు చాలా బాగా చేస్తాడు. అంటే అదొక్కటి సీన్ కాదు, చాలా మంది. ఇప్పుడు కాకపోతే అంటే ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు ప్లస్ పైగా ఎక్కువగా పుష్ప క్యారెక్టరైజేషన్ వెళ్ళిన తర్వాత మిగిలిన పాత్రలకి కొంత ప్రాధాన్యం మరి అనుకున్నా అనుకోకపోయినా కూడా కొంత తగ్గుతుంది. కాబట్టి ఎందుకు తగ్గుతుంది సార్, 3:30 గంటల సినిమాలో తగ్గడం పెట్టి అది నిజానికి సునీల్ లాంటి వాళ్ళు మొత్తం అల్లు అర్జున్ భుజాల పైన, అందుకే వంగిందేమో అంత బరువైన పాత్రను పెట్టుకొని భుజాల పైన మోసినట్టే సినిమాని. ఈ సినిమా మొత్తానికి అల్లు అర్జున్ భుజాన మోస్తే ఆయన రాసింది ఈయన తీసింది అండి. అంటే ఐ మీన్ ఈయన చేసింది, సుకుమార్ గారు రాసింది ఈయన చేసింది. మిగిలిన వాళ్ళందరూ కానీ మిగిలిన వాళ్ళ గురించి టెక్నీషియన్స్ గురించి చెప్పుకోబోతే చాలా తప్పు అవుతుంది. అతను కూబా అనే అతను ఇంటర్నేషనల్ కెమెరామెన్ లాస్ట్ టైం కూడా మనని ఆశ్చర్యపరిచాడు. ఈసారి కూడా చాలా అసలు అద్భుతమైన విజువల్స్. కమల్ కన్నన్ అతను చేసినటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అలానే దేవిశ్రీ ప్రసాద్ పాటలు. ఈ సినిమా ఇప్పుడు ఎంతో గొప్ప సినిమా తీయచ్చండి, పాటలు కనుక కలవలేదు అనుకోండి. అంటే పాటలు ఇవాళ చూడండి, కిసిక్ పాట కానివ్వండి, చూసేకి అనే పాట కానివ్వండి, పుష్పరాజ్ పాట కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ పాటలు కూడా అట్లా నవీన్ నూలి ఎడిటరు 3 గంటల 20 నిమిషాల సినిమా మీకు కనపడుతోందంటే కనపడిన సినిమా ఎంత ఉంటుంది కదా, ఎడిటర్ ఎంత లేపు ఉండాలి, ఎంత ప్రిసైజ్ గా చేస్తారు, షార్ప్ గా కట్ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత సరే దీని మీద ఇదే ఎక్కువనే వాళ్ళు ఇంత కావాలని రకరకాల చర్చలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ 3 గంటల 20 నిమిషాలకి తగ్గించడానికి ఆయన చేసిన కృషి తర్వాత డైరెక్ట్ దృష్టిలో పెట్టుకునే కట్ చేయాలి ఇవన్నీ కూడా. ఫైట్స్ పాల్ పవల్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, విజయ్ కుమార్ కానివ్వండి, ఇట్లా చాలా మంది. అట్లనే డాన్స్ కోరియోగ్రఫీ మెయిన్ అంటే ఆడియో కాకుండా లోపల వీడియోలో మాత్రం డాన్స్ స్టెప్పులు గణేష్ ఆచార్య చేశారు, జాతర గణేష్ ఆచార్య చేశారు, చాలా మంది చేశారు. చాలా బాగున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు కేఎస్ ప్రసాద్ గారు
గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్, రెంటాల జయదేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే సాయి గారు పాల్గొన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చంద్రకాంత్ ఫోన్ లైన్లో అభిప్రాయం తెలియజేశారు, వారికి కూడా ధన్యవాదాలు.